హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అమృత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను 3rd క్లాస్ తెలుగు పాఠం పేరు ఇతివృత్తం ప్రక్రియ రచయిత గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియోలో కొన్ని టిప్స్ అనేవి చెప్పబోతున్నాను. రచయితలు పాఠం పేరు ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ను. ఓకే, పాఠం పేరు తెలుగు తల్లి. ఇతివృత్తం దేశభక్తి, ప్రక్రియ గేయం, రచయిత శ్రీరంగం శ్రీనివాసరావు. శ్రీకు వాళ్ళ తల్లి అంటే చాలా ఇష్టం. ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మర్యాద చేద్దాం. ఇతివృత్తం హాస్యం, ప్రక్రియ కథ, మూలం పరమానందయ్య కథ. పరమానందయ్య గారు వస్తే వాళ్ళకి మర్యాద చేద్దాం, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మంచి బాలుడు పాఠం పేరు. ఇతివృత్తం సహానుభూతి, ప్రక్రియ గేయ కథ, రచయిత ఆలూరి బైరాగి. బాలుడు ఆలూరు వెళ్ళాడు, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, నా బాల్యం పాఠం పేరు. ఇతివృత్తం కళలు, ప్రక్రియ ఆత్మకథ, రచయిత షేక్ నాజర్. నా బాల్యం గురించి రాశారు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, పొడుపు విడుపు పాఠం పేరు. ఇతివృత్తం భాషాభిరుచి, ప్రక్రియ సంభాషణ, రచయిత చింతా దీక్షితులు. పొడుపు కథలను దీక్షితులు చాలా చింతిస్తున్నాడు, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మేమే మేకపిల్ల. ఇతివృత్తం పరస్పర సహకారం, ప్రక్రియ కథ, రచయిత ఆర్ శకుంతల. శకుంతల మేకపిల్లకు సహకారం చేసింది అంటే సహాయం చేసింది అని గుర్తుంచుకోండి. నెక్స్ట్, పద్యరత్నాలు. ఇతివృత్తం నైతిక విలువలు, ప్రక్రియ పద్యాలు, రచయిత శతక కవులు. పద్యాలు అంటేనే కవులు రాసుంటారు కాబట్టి శతక కవులు అని గుర్తుంచుకోండి. నెక్స్ట్, మా ఊరి ఏరు. ఇతివృత్తం ప్రకృతి వర్ణన, ప్రక్రియ గేయం, రచయిత మధురాంతకం రాజారాం. మా ఊరి ఏరు మధురంగా ఉంది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, తొలి పండుగ. ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలు, ప్రక్రియ కథనం. పండుగలు అంటేనే మనకు సంస్కృతి సాంప్రదాయాలతో ఉంటుంది, అలా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.